పశువుమృతి కారకులను కఠినంగా శిక్షించాలి. మన రజక కుటుంబాల ఐక్యవేదిక సభ్యులు, బీసీ సంఘ నాయకులు. అగ్రవర్ణాల అహంకారానికి పసిపాప బలి. మణుగూరులో కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన. రజక కుటుంబానికి న్యాయం చేయాలి, లేదంటే ఉద్యమం తప్పదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో, నాగర్ జిల్లా కమేర గ్రామంలో రజక సామాజిక వర్గానికి చెందిన పసిపాప మృతి కారణమైన అగ్రవర్ణ పెత్తందారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మన రజక కుటుంబాల ఐక్యవేదిక సభ్యుల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మణుగూరు పూల మార్కెట్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ఈ కొవ్వొత్తుల ర్యాలీలో వందలాది మంది పాల్గొని మృతి చెందిన చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ నిరసన తెలిపారు. ఇటీవల కమేర గ్రామంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు నిరుపేద రజక కుటుంబాన్ని గదిలో పెట్టి చిత్రహింసలకు గురి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పసిపాపని కూడా చూడకుండా కాలితో తనడం వల్లనే ఆ చిన్నారి మరణించిందని ఆరోపించారు. ఈ అమానుష ఘటనపై రజక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా మన రజక కుటుంబాల ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ అగ్రవర్ణాల అహంకారకు నిరుపేద పసిపాప బలి కావడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని మండిపడ్డారు. బాధితులను వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూడాలని, బాధితులను ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలకి మణుగూరులోని వివిధ బీసీ సంఘాల సభ్యులు, పలు రాజకీయ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. కుల వివక్ష లేని సమాజం కోసం అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మన రజక కుటుంబాల ఐక్యవేదిక సభ్యులు వడ్డకొండ అప్పయ్య, పున్న భిక్షపతి, రాపర్తి శ్రీహరి, కుమ్మరి కుంట్ల సుధాకర్, అక్కనపల్లి సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, ఘంటసాల శ్రీను, బ్రహ్మతేజ, కనకయ్య, నరసింహారావు, సతీష్, వెంకట్, వడ్ల వీరయ్య, ఏడారి వీరప్రసాద్, రజక సంఘం నాయకులు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొన్న 18వ తారీఖు ఏదైతే నాలుకరణలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయమో, దాని మీద ముక్త కంఠంగా ఇవాళ మణుగూరు మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఆ పాపకు ఆత్మకు శాంతి చేకూర్చాలని, అదేవిధంగా ఆ యొక్క హత్యకు కారకులైన అగ్రవర్ణ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని, వాళ్ళకు మరణశిక్ష పడే విధంగా సెక్షన్లు నమోదు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆ రోజు జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ యొక్క దేవుడి సన్నిధిలో ఆ గుడికి వాళ్ళకు 100 రూపాయల టికెట్ తీసుకోలేదని వాళ్ళని తీసుకుపోయి గదిలో పెట్టేసి వాళ్ళ మానసికంగా రజక కులస్తులనే భావంతో, తక్కువ కులస్తులనే భావంతో ఈ రోజున ఆ యొక్క సంఘటన చేయడం జరిగింది. ఎవరైతే ఆ యొక్క 4 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను వెంటనే ఎక్కడ ఉన్నా కూడా కేసు పెట్టినా కూడా, ఆ రోజు కేసు పెట్టినా కూడా ఈ యొక్క రజకల్లో కేసు మేము తీసుకోమనే ఉద్దేశంతో అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించేసి ఇలా పాపకు సావుకు కారణమైంది ఎవరంటే ప్రభుత్వ అధికారులు, పోలీసులు. అక్కడ ఆ విధంగా జరిగినా కూడా స్పందించకపోవడము, చాలా బాగా దాన్ని గోప్యంగా పెట్టడము, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన కేసును దాని దగ్గర పెట్టుకొని వాళ్ళే ముందిచ్చారనే భావన కూడా అక్కడ ఉన్న పోలీసులు తీసుకురావడం అనేది చాలా దారుణమైన విషయము. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రజకులందరూ కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇలా అన్ని ఏరియాల నుంచి కూడా మాకు రజకులు అందరం ఆ పాప కుటుంబానికి మేము
దూరంగా ఉంటామని తోడుకుంటామని ఇవాళ మేము చేస్తున్నాం. ఏదైతే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద కఠిన శిక్షలు పెట్టేసి వాళ్ళకు మరణ శిక్ష పడే విధంగా ఆ శిక్షలు పెట్టాలని మేము ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మణుగూరు మండల తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షుడిని బోడపట్ల శివాజీ గౌడ్ని. నిన్న 18వ తారీఖు నుంచి మనం చూస్తా ఉన్నాం టీవీ ప్రసారాల్లో ఒక రజక కుటుంబం మల్లన్న స్వామి గుడికి వెళ్తే నాగూరు కర్నూలులో కుమ్మెర ప్రాంతంలో మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్ళిన క్రమంలో రజక సామాజిక వర్గానికి వెళ్ళినటువంటి ఆడపిల్లలను కుటుంబ మొత్తాన్ని కూడా బయటికి ఈడ్చి కొట్టిన క్రమం మనం చూసాం. వారిని వెంటనే శిక్షించాలి, చట్టబద్ధంగా శిక్షించాలి. వారి యొక్క గొడవలో 2 నెలల పసికందు దుర్మరణం పాలైంది. అది అగ్రకురాళ్ళ అహంకార పోకడని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ అహంకార పోకడ ఇకనైనా బంద్ చేసుకోవాలని మేము చెప్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం 18వ తారీఖు నుంచి సోద్యం చూస్తూ ఉంది తప్ప వారిపై పట్ల ఏదైతే బాధ్యులు ఉన్నారో చంద్రకళ కుటుంబం బాధ్యులుగా ఉన్నారో వారిపై ఎఫ్ఐఆర్ కాలేదు. ఎఫ్ఐఆర్ కాలేదు ఏంటని మా తీర్మాన మల్లన్న గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వెళ్ళి ఆ యొక్క కేసు పూర్వపరాలు చూసినట్లయితే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టడం జరిగింది. కానీ ఎవరైతే దోషులు ఉన్నారో వారి పైన కనీసం ఎఫ్ఐఆర్ ఇప్పటికి కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక పోలీసుల యొక్క దుర్చర్యని మేము అనుకోవడం లేదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అని మేము భావిస్తా ఉన్నాం. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్చర్యని మేము అంటా ఉంటాం. అధికారులు మేము ఎక్కడ తప్పుపడతాం. పార్టీ ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు 3 రోజుల క్రమం నుంచి ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అయ్యా మీ దగ్గరే ఉంది, హోంశాఖ మీ దగ్గరే ఉంది. ఒక సామాజిక వర్గం రజక సామాజిక వర్గం బిడ్డను ఆ విధంగా చిన్నారి 2 నెలల పాపను చంపితే ఇంతవరకు ప్రభుత్వం స్పందించలా. దేనికి అయ్యా మీరు జడ్పీటీసీ నుంచి మొదలుకొని ఈ రోజు సీఎం దాకా అయ్యారు అంటే మిమ్మల్ని మేము గౌరవించాం, మిమ్మల్ని మేము ప్రేమించాం. అన్ని సామాజిక వర్గ బిడ్డలుగా మేము ప్రేమించి మీకు ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు 2 నెలల పాప చనిపోతే కనీసం వారిని శిక్షించడానికి కూడా మీకు ఆలోచన రాలా. మీరు ఎక్కడో లేరు కదా, హైదరాబాద్లోనే ఉన్నారు. ఎందుకు మీరు ఆలోచన చేయలేదు? ఎందుకు మీ పేచికి రాలేదా మేము అడుగుతా ఉన్నాం. ఇంత అరాచకం జరుగుతూ ఉంటే కనీసం మీరు ఎందుకు స్పందించలేదు? కనీసం కింద మంత్రివర్గంలో కూడా ఎందుకు స్పందించడం లేదు? అయ్యా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి ఎందుకు పట్టించుకోలేదు? ఒక్క కనీస వైఖరిని కూడా మీరు చూపించలేదు. కాబట్టి మేము నిన్న మా తీన్మార్ మల్లన్న గారు పరిశీలన మేరకు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయమంటే కనీసం ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. ఆ క్రమంలో భాగంగా ఈ రోజును కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం తెలియజేయాలని కోరడం జరిగింది. ఆ కార్య భాగంగానే ఈ రోజు మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు అగ్రకులాల దాడులను ఆపండి. బీసీలు చైతన్యవంతం అయ్యారు, రోడ్ల మీదకి వచ్చారు. సమాజం ఎటుపోతా ఉందో మాకు అర్థం కావట్లేదు. ఏఐ అని అదని ఇదని టెక్నాలజీలు వచ్చినాయి, కానీ ఇంకా బడుగు బలహీన వర్గాలు ఎటుపోతా ఉన్నారు. వారిపై పట్ల మీ ప్రేమ ఏంటి? ఓట్లప్పుడు మాత్రమే బడుగు బలహీనులని నాయకులని అందరూ వస్తూ ఉంటారు. ఈ రోజున ఒక రజక సామాజిక బిడ్డ 2 నెలల బిడ్డ చనిపోతే కనీసం ప్రభుత్వం స్పందించాల. ఇది చాలా మాకు అవమానకరంగా ఉంది. మేము ఎందుకు ఈ రాజకీయాలు, మాకెందుకు మీ ఓట్లు? మిమ్మల్ని ఏ విధంగా మేము చూసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ మీద ప్రేమతోనే మేము ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. ఇప్పటికైనా వారి మీద దోషులు అయితే ఎవరున్నారో వాళ్ళ మీద మీరు స్పందించి ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే చక్కగా వాళ్ళని తీసుకొచ్చి లోపలేమని చెప్తారా? చెప్తే మీకు గౌరవం ఉంటది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.